కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఇప్పుడు మరొక పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది. హఠాత్తుగా బాధితురాలైన ట్రైనీ డాక్టర్ ఇంటి నుండి హృదయ విదారక వార్త వచ్చింది. ఇది వింటుంటే అసలు దేవుడు ఒకే వ్యక్తిపై ఎందుకు ఇంత ఘోరం జరుగుతున్నా చూస్తున్నాడు అని చాలా బాధగా అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ప్రస్తుతం మరొక వార్త కూడా బయటకు వచ్చింది. భారతదేశ ప్రజలందరూ ఒకే తాటిపై నిలబడి చేసిన పోరాటానికి చివరికి ఫలితం దక్కింది. కోల్కతా డాక్టర్ కేసులో మొదటి నుంచి అనుమానితుడిగా భావిస్తున్న సందీప్ ఘోష్ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇంట్లో సెల్లార్లో కొన్ని వీడియోలు, సీడీలు మరియు పెన్ డ్రైవ్లు లభించాయి. వాటిలో ఉన్న డేటాను చూసి సిబిఐ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ సందీప్ ఘోష్ ఇంట్లో దొరికిన సీడీలు, పెన్ డ్రైవ్లో సిబిఐ అధికారులు సైతం ఆశ్చర్యపోయే విధంగా ఏముంది? అంత బలంగా సిబిఐ అధికారులు సందీప్ ఘోష్ను అరెస్ట్ చేయడానికి వారికి ఎటువంటి ఆధారాలు లభించాయి? ఎవరి కారణంగా ఈ ఆధారాలు లభించాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సిబిఐ అధికారులకు దొరికిన ఆధారాల ప్రకారం ఈ హత్యాచారం వెనుక కేవలం సందీప్ ఘోష్, సంజయ్ రాయ్ మాత్రమే కాదు, ఇంకా 7గురు ఇన్వాల్వ్ అయ్యారు. వారందరిది ఇంతే వేగంగా సమాచారం లభించాలి అంటే ట్రైనీ డాక్టర్కు న్యాయం లభించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వార్తలు చల్లారనివ్వకూడదు. కాబట్టి మీ వంతు సహాయంగా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో "వీ వాంట్ జస్టిస్ ఫర్ ట్రైనీ డాక్టర్ సూన్" అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రుల పరిస్థితి ఊహించడానికి మనకి చాలా కష్టంగా ఉంది. ఎంతో కష్టపడి కూతుర్ని డాక్టర్ చదివిస్తే ఆ నరరూప రాక్షసులు ఒక్క రోజులో వారి జీవితాన్ని అల్లకల్లోలం చేసేశారు. ట్రైనీ డాక్టర్ తండ్రి తన కూతురు డైరీలో ఉన్న విషయాలను సిబిఐకి చూపించి పెద్ద రహస్యాన్ని బయటపెట్టారు. నిజానికి ఆ తండ్రి ఆ రోజే మరణించాడు. ట్రైనీ డాక్టర్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ, "నా కూతురికి ఇలా జరిగిన రోజే నేను చనిపోయాను. నా హృదయం ముక్కలైపోయింది. బ్రతికి ఉండగానే భూమిపైన నా నరకం చూపించేంత తప్పు నా కూతురు ఏం చేసింది?" అంటూ ప్రశ్నించారు. ఇది విన్నవారికి ఎవరికైనా రక్తం మరుగుతుంది. అందుకే ఇది జరిగి దాదాపుగా 20 రోజులు అవుతున్నప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆఖరికి న్యాయం గెలిచే సమయం దగ్గరలోనే ఉంది. సందీప్ ఘోష్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రైనీ డాక్టర్ రాసుకున్న డైరీలో హాస్పిటల్కి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అంతేకాకుండా అనుమానాస్పదంగా మధ్యలోని పేజీ చిరిగిపోవడం సిబిఐ అధికారులకు మరింత అనుమానం వచ్చేలా చేసింది. దీనికి తోడు ఈ కేసుకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయాలు విని సిబిఐ ఆఫీసర్లు ఎలాంటి ఆలస్యం చేయకుండా సందీప్ ఘోష్ను వారు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యక్ష సాక్షి ఏమి చెప్పాడు అన్న విషయానికి వస్తే, "ఆ రోజు జరిగిన సంఘటనను చూసిన వ్యక్తిని నేనే. మొదట అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కానీ బాధితురాలి అరుపులు విన్నాకే నాకు విషయం పూర్తిగా అర్థమైంది. కానీ ఆ సమయంలో ఒంటరిగా నేను ఏం చేసినా ప్రయోజనం ఉండదు అని అనిపించింది" అని చెప్పాడు ఆ వ్యక్తి. అంతేకాకుండా సిబిఐ ఆఫీసర్లను బాధితురాలి ఫోన్ను పూర్తిగా పరిశీలించండి అని చెప్పాడు. ఎందుకంటే ఆ రోజు నేనే అక్కడ ఒక వ్యక్తి చేతిలో ఫోన్ చూశాను. ఆ వ్యక్తి అదే పనిగా అక్కడ జరుగుతున్న సన్నివేశాలను షూట్ చేస్తున్నాడు అని చెప్పాడు. కానీ సిబిఐ ఆఫీసర్లు నిజంగా నిందితులు షూట్ చేసి వారి ఫోన్స్తో చేస్తారు తప్ప బాధితురాలి మొబైల్తో ఎందుకు చేస్తారు అని అనుమానంతోనే మరొకసారి బాధితురాలి ఫోన్ని చెక్ చేసి అందులో దొరికిన ఆధారాలు చూసి ఆశ్చర్యపోయారు. నోట్ ప్యాడ్లో రాసుకున్న కొన్ని క్లూస్ ఆధారంగా సిబిఐ ఆఫీసర్లకు సందీప్ ఘోష్ పైన అనుమానం బలపడింది. అంతేకాకుండా బాధితురాలి మొబైల్లో ఆ సంఘటన జరిగినప్పటి సన్నివేశాలు స్పష్టంగా లేకపోయినప్పటికీ ఎవరో తన ఫోన్ తీసుకొని ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని వీడియో తీయడం ప్రారంభించి వెంటనే మళ్ళీ ఆపేసినట్లుగా ఉంది. అయితే ఎవరో ఒకరి మొబైల్ చూడడానికి బాధితురాలి మొబైల్ మోడల్లో ఉండడం కారణంగా ఆ కంగారులో పొరపాటు చేసి ఉండవచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇవి కేవలం అనుమానాలు కాబట్టి వీటిని పక్కన పెట్టి సిబిఐ ఆఫీసర్లు సంజయ్ ఘోష్ ఇంటిని తనిఖీలు చేయడం ప్రారంభించారు. అయితే అక్కడే పెద్ద రహస్యం బయటపడింది. సందీప్ సెల్లార్లో రహస్యంగా దాచిపెట్టిన వీడియోల పుట్ట చూసి అసలు ఒక మనిషి ఇలా కూడా ఉంటాడా అని సిబిఐ ఆఫీసర్లు ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న సీడీలు మరియు పెన్ డ్రైవ్లో అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించినప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. దీని వెనకాల కేవలం సందీప్ ఘోష్ మాత్రమే కాదు, ఇంకా పలువురు ప్రముఖులు ఉన్నారు. అయితే ఈ కేసు బాధ్యత మొత్తాన్ని సందీప్ ఘోష్ మరియు సంజయ్ రాయ్ల పైన వేసుకోవడానికి కోట్ల కొద్ది డబ్బులు వారికి ముట్ట చెప్పారు. సంజయ్ రాయ్ నిందితుడే, కానీ అతను ప్రధాన నిందితుడు కాదు. కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. బాధితురాలితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తుల్లో సంజయ్ రాయ్ కూడా ఖచ్చితంగా ఒకడు. అతనితో పాటు మరికొందరు ఉన్నారని, కానీ సిబిఐకి వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించకపోవడం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే బాధితురాలి ఫోన్ ద్వారా దొరికిన ఆధారాల ప్రకారం ఈ కేసును తన నెత్తిపైన వేసుకోవడానికి సంజయ్ రాయ్కి 30 లక్షల రూపాయలు ఇచ్చారని సిబిఐ అర్థం చేసుకుంది. ఆ కారణంగానే అతను ఈ మొత్తం కేసును తనపై వేసుకున్నాడు. ఇక వెంటనే సంజయ్ రాయ్ ఈ నేరం నేనే చేశాను అంటూ పోలీసులకు లొంగిపోయాడు. ఇలా చేస్తే తొందరగా ఈ కేసు ముగుస్తుంది అన్నది వారి అసలైన ప్లాన్. అంతేకాకుండా సంజయ్ రాయ్కు రాజకీయంగా పలుకుబడి ఉన్న కారణంగా మహా అయితే కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఆ తర్వాత తనకు వచ్చిన డబ్బుతో ఆనందంగా బతికేయొచ్చు అని సంజయ్ రాయ్ మొదట్లో ఈ తప్పును అంగీకరించాడని సిబిఐ అధికారులు భావిస్తున్నారు.
కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల కారణంగా తన ప్రాణాలకి ఖచ్చితంగా ఆపద ఉంది అని భావించిన సంజయ్ రాయ్ అందరి ముందు ఈ హత్యకి తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేశాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. సంజయ్ రాయ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు వెనకాల 7 ఉన్నారని స్పష్టమైపోయింది. అంతేకాకుండా సందీప్ ఘోష్ ఇంట్లో దొరికిన సీడీలు, పెన్ డ్రైవ్లలో ఉన్న అసభ్యకరమైన వీడియోలు మరియు ఫోటోల గురించి మరొక నిజం బయటపడింది. ఇది వింటే ఇప్పటి వరకు సినిమాల్లో కూడా ఇంత పెద్ద ఘోరాన్ని చూడలేదు అనిపిస్తుంది. ఎంతో బాధ్యత హోదాలో ఉన్న ఈ వ్యక్తి ఇలాంటి పనులు చేయడం నిజంగా చాలా సిగ్గుపడాల్సిన విషయం. వాస్తవానికి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఈ హాస్పిటల్లో బ్లూ ఫిలిం షూట్ చేస్తున్నాడట. ఈ విషయం 25 రోజుల క్రితమే ట్రైనీ డాక్టర్కి తెలిసింది. ఇక వెంటనే ట్రైనీ డాక్టర్ భయపడకుండా ఈ నిజాలను బయటపెట్టడానికి వీళ్ళందరి నేరాలకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సేకరించి రాష్ట్రపతికి అందజేసే ప్రయత్నం చేయబోయింది. ఈలోపే ఈ నరరూప రాక్షసులు డాక్టర్ జీవితాన్ని నరకంలోకి తోసేశారు. అసలు వీళ్ళ హాస్పిటల్లో ఇంత పెద్ద ఘోరం జరుగుతుంది అని ఆఖరికి చనిపోయిన మనిషిని కూడా వదలడం లేదు. చనిపోయిన వారి అవయవాలు అమ్ముకుంటున్నారని మాత్రమే ఇప్పటి వరకు వార్తల్లో విన్నాం. కానీ మరణించిన వారిపైన కూడా అత్యాచారం చేసి వాటిని వీడియోల రూపంలో చిత్రీకరించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారట. ఇక్కడ దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే బ్రతికి ఉన్న వారిపై చేసిన అత్యాచారానికి సంబంధించిన వీడియోల కన్నా చనిపోయిన వారిపై అత్యాచారం చేసిన వీడియోలు 20 రెట్లు ఎక్కువ రేటుకి అమ్ముడుపోతున్నాయని అక్కడ లభించిన డేటా ఆధారంగా సిబిఐ అధికారులు తెలుసుకున్నారు. ఇది లోకంలో ఎంతమంది నరరూప రాక్షసులు ఉన్నారో స్పష్టం చేస్తుంది. కానీ అన్యాయం ఎప్పుడూ గెలవదు. ట్రైనీ డాక్టర్ తన ప్రాణాలను సైతం త్యాగం చేసి ఇంత పెద్ద కుట్రను బయటపెట్టింది. ఇప్పుడు దొరికిన సాక్ష్యాధారాల కారణంగా ఈ కేసు వెనకాల బడాబాబుల తలలు ఉన్నాయని స్పష్టమైంది. కాబట్టి మరోసారి ఈ కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను సిబిఐ పరిశీలించాలి అంటూ ఈ కేసుకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షి మరియు బాధితురాలి తండ్రి కోరుతున్నారు. బాధితురాలి తండ్రి మరొక మాట కూడా చెప్పారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిన సమయంలోనే బాధితురాలి మొబైల్ నుంచి వారి తల్లిదండ్రులకి కొన్ని మెసేజ్లు వెళ్ళాయంట. అమ్మా, నేను బాగానే ఉన్నాను, నేను తిన్నాను, ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటున్నాను, నేను ఇప్పుడు నిద్రపోతున్నాను, మళ్ళీ మాట్లాడతాను అని మెసేజ్ చేసిందట. తనపై అత్యాచారం జరుగుతున్నప్పుడు ఇలా మెసేజ్ చేయడం అనుమానాస్పదంగా మాకు అప్పుడే తోచింది. ఇలా ప్రస్తుతం నిందితులకు వ్యతిరేకంగా ఎన్నో సాక్ష్యాధారాలు ఒకదాని తర్వాత మరొకటి బయటకు వస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ ఇంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి ఆఫీసర్లు మాత్రమే కాదు, మీరంతా కూడా దీనికి కారణమే. ఈ వార్తను చల్లారనివ్వకుండా ప్రతి ఒక్కరూ ఈ వార్తపైన స్పందించడం కారణంగానే దీన్ని ఎవరూ మర్చిపోరు. ట్రైనీ డాక్టర్కి పూర్తిగా న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని ఆపొద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.